తాళ్లూరు మండలంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా 4 పంచాయతీలకు కొత్త ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మీ, టీడీపీ యువ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తాళ్లూరు నుండి తూర్పు గంగవరం వరకు ఉన్న తారు రోడ్డును వేయించుకోవడం చేతకాక నానా ఇబ్బందులు పడడం ప్రస్తుతం గుట్టిపాటి లక్ష్మీ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు అని అన్నారు. తదుపరి గుట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకుంటే గ్రామంలో శుభ్రత అనేది ఏర్పడుతుంది, ఎలాంటి రోగాలు అనేవి రాకుండా ఉంటాయని ఆమె అన్నారు. అంతేకాక తాళ్లూరు మండలంలో ప్రధానంగా ఎన్నో సంవత్సరాల నుంచి మొగలిగుండాల చెరువును బాగు చేస్తామని ఎందరో చెప్పారు, కానీ మా ప్రభుత్వంలో మేము అలా చెప్పకుండా పనిని చేస్తున్నాము, అతి త్వరలో అది కూడా పూర్తి చేసి మీ ముందుకు వస్తాము అని ఆమె అన్నారు. అంగన్వాడీ సిబ్బంది, వెలుగు సిబ్బంది కలిసి ఏర్పాటు చేసిన చిరుధాన్యాలతో వండిన వంటల స్టాల్స్ ను వారు పరిశీలించి అక్కడ ఏర్పాటు చేసిన ఐటమ్స్ ను వారు రుచి చూడటం జరిగింది. ఈ కార్యక్రమంలో తాళ్లూరు ఎంపీడీఓ హనుమంతరావు, ఎంఆర్ఓ ఇమ్మానుయేలు, ఎంఈఓ సుబ్బయ్య, సిడిపిఓ భారతి, ఏవో ప్రసాదరావు, తాళ్లూరు మండల అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి, మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 4 ట్రాక్టర్లు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా దర్శి నియోజకవర్గంలోనే ఎక్కడా కూడా ఒక్క మండలానికి 4 ట్రాక్టర్లు అయితే శాంక్షన్ కాలేదు. కుచ్చేడు మండలం కూడా ఒకటే జరిగింది. మా మండలానికి 4 ట్రాక్టర్లు శాంక్షన్ చేసినందుకు మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా ఒక 2 ట్రాక్టర్లు వచ్చేసరికి 5 సంవత్సరాలకి 2 ట్రాక్టర్లు వచ్చేసరికి సరిపోయింది. గత ప్రభుత్వంలో కూడా నేను అన్ని కూడా గమనించున్నాను. ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి గంగవరం తాళ్లూరు రోడ్డు ఒకటి, తాళ్లూరు ముళ్ళమూరు రోడ్డు ఒకటి, మొగలిగుండ ఒకటి, ఇలాంటి మన మండలానికి సరిపడే అన్నీ కూడా మేము చాలా ట్రై చేసాం. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు సచివాలయానికి ఇక్కడికి తిరిగి ఎన్నోసార్లు ఎంటపడ్డా కూడా ఆ ప్రభుత్వంలో ఈ యొక్క పనులు ఏవి కూడా కాలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గంగవరం తాళ్లూరు తిరిగే ఆటోలు కానీ కార్లు కానీ ప్రతి ఒక్కరికి కూడా మోటార్ సైకిల్తో సహా కూడా సస్పెండ్లు పోవటం, బేరింగ్లు పోవటం, చాలా మంది యాక్సిడెంట్లు కావటం ఇబ్బందికరంగా జరిగింది. ఇదంతా కూడా మేడం గారి దగ్గరికి వెళ్ళి మాకు ఇమీడియట్లీగా తాళ్లూరు గంగవరం మాత్రం చాలా ఇంపార్టెంట్, మేడం గారు ఏం చేస్తారో మాకు తెలియదని చెప్పి ఇమీడియట్గా కాంట్రాక్టర్ తోటి మాట్లాడించి త్వరగా అతి త్వరలో కూడా చాలా మేడం గారు చొరవ తీసుకుని చేసినందుకు మండలం తరపున అందరూ కూడా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మొగలిగుండ రిజర్వాయర్ అనేది గత ప్రభుత్వంలో 2 సార్లు టెండర్లకు వచ్చింది. టెండర్లలో కూడా వాళ్ళే క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్లు కూడా పిలిపించి ఈ మధ్య కూడా చాలా స్పీడ్గా కూడా నడుస్తుంది. ఆ యొక్క మొగలిగుండ రిజర్వాయర్ కంప్లీట్ అయితే చాలా గ్రామాలకి, రైతులకి, నీళ్ళకి అన్ని విధాలుగా పనికొస్తుంది. కాబట్టి అది కూడా మేడం గారు కూడా నేను స్వయంగా చూశాను. కాంట్రాక్ట్ని పిలిపించి మాకు చాలా ఇంపార్టెంట్ చెప్పి అతి త్వరగా చేయమని చెప్పి చేసినారు. దానికి కూడా మేడం గారిని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వంలో కూడా సేమకుర్తి రోడ్డు దగ్గర నుంచి, నల్లగొండ దగ్గర నుంచి కుంకుమ రోడ్డు దగ్గర కూడా రోడ్డు అడిగి అలుపు చేసింది అందరికి కూడా అప్పుడు. కానీ ఇప్పుడు మేడం గారు చొరవ తీసుకొని ఈ మధ్య కాలంలో అతి త్వరగా కావాలని చెప్పి శాంక్షన్కి వచ్చాక మొదటి నెలలోనే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 1000 రూపాయలు పెంచి పాత బకాయిలు కూడా కలిపి 7000 ఇవ్వటం జరిగింది. అట్లా ఇచ్చిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా కూడా మన రాష్ట్రంలో తప్ప ఇంత అత్యధిక పెన్షన్ ఎవరు ఇవ్వట్లేదు. అలాగే వికలాంగుల్ని ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళకి పెన్షన్ రెట్టింపు చేయటం, పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళకి 15000 ఇవ్వటం, అంటే ప్రజలకి ఏదో ఊరికే ఉచితంగా చేశాం అన్నట్టు కాకుండా గతంలో వాళ్ళు ఇచ్చారు అరాకొరా సంక్షేమం, ఊరికే ఇచ్చాము కాదు, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి, ప్రజలు గౌరవంగా బతకాలి, మహిళలు గౌరవంగా బతకాలి, ఎవరి మీద ఆధారపడకూడదు అనే విధంగా అభివృద్ధి, సంక్షేమం 2 ఇస్తేనే మన రాష్ట్రం ముందుకెళ్తుంది అని ఆలోచించగలిగిన ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చూస్తే మనం పెన్షన్తో పాటు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్, దీపావళి రోజు దీపం 2 పథకం ప్రారంభించారు. ఆశ పెట్టుకున్న మొగలిగుండాల రిజర్వాయర్ ప్రాజెక్ట్ నిలిచిపోతే అది కూడా మనం స్టార్ట్ చేయించాము. తొందరలో మనం అందరం ఒక్కసారి వెళ్ళి అది ఏం జరుగుతుంది, ఎంతవరకు వచ్చిందని మనం అందరం కలిసి విజిట్ చేద్దాము. అట్లాగే తాళ్లూరు మండలం బీసీ హాస్టల్ కోసం మనకి 1 కోటి రూపాయలు శాంక్షన్ అయింది.
కేజీబీవి స్కూల్ ఫెసిలిటీస్ అప్గ్రేడ్ చేసుకునేందుకు గాను 1,20,00,000 శాంక్షన్ అయింది కొత్త బిల్డింగ్ కొరకు. అంతేకాకుండా నేను కొత్త రోడ్స్ అడగటం జరిగింది ముఖ్యమంత్రి గారిని. మన తాళ్ళూరు నుంచి కుంకుపాడు, తాళ్ళూరు టు గుంటిగంగ, అట్లాగే శివరాంపురం నుండి ఈస్ట్ గంగారా, అది కూడా త్వరలో. కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కార్యకర్తలు కానీ ప్రజలంతా కానీ గత ప్రభుత్వంతో పోల్చుకొని మాత్రం దయచేసి తొందరపడొద్దు. మనం వాళ్ళు అలా తొందరపడి కక్ష సాధింపులు గొడవలకి వెళ్ళారు కాబట్టి మనం చూసాము 11 సీట్లకు పరిమితమయ్యారు. మనం ఓర్పుతో, మన నాయకుడి మీద నమ్మకంతో మనం వెయిట్ చేయాలి. మన రాష్ట్రాన్ని పునర్నిర్మించడమే కాకుండా ప్రజలందరికీ, అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలాగా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచేలాగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. మంచి డాక్టర్ ప్రొఫెషన్ వదులుకొని ప్రజాసేవ చేయాలని వచ్చాము. ఇక్కడే 25 ఏళ్ళు రాజకీయాల్లో ప్రజాసేవలో కొనసాగాలని గట్టి నిర్ణయం తీసుకొని వచ్చాము. ఈసారి ఒకసారి అభివృద్ధి కూడా చేసి చూపించి ప్రజల ఆదరణ, మీ నమ్మకాన్ని మరింత సంపాదించి ఇక్కడ గెలవాలని పట్టుదలగా నేను కష్టపడి తిరుగుతున్నాను, పనిచేస్తున్నాను. మీ అందరూ మంచి చేసే ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆదరించాలి. అట్లాగే మీ అందరి ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మేడం మాకు కూడా మేడం కొంచెం పక్క అంతా మీరు తినాలా? సార్ని కూర్చోబెట్టి మేడం రాయిగా Mohamed Bapak